గురియే కదా గురియే కదా గురువు. నిన్న ఉదయం రామయోగి గారు భగవానులను ఇట్లా ప్రశ్నించారు. స్వామి, సాయిబాబా శిష్యులు కొందరు బాబా పటం పెట్టుకుని పూజిస్తూ ఆ పటమే గురువంటారే, ఎలా పొసుగుతుంది? దైవమని పూజించవచ్చు, కానీ గురువుని సేవిస్తే వీరు పొందే లాభం ఏమిటి? చిత్త ఏకాగ్రత కలుగుతుందన్నారు భగవాన్. కానీ ఆ ఏకాగ్రత స్థిరపరచుకోవడానికి గురువు కావద్దా అన్నారు యోగి గారు. అవునండి, గురే కదా గురువు అన్నారు భగవాన్. ఆ గురి కుదరడానికి ఆచరణ రూపంగా చూపించే సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిమ ఏం చేస్తుంది? అలా సజీవ గురువు లేకుండానే సిద్ధి పొందడం భగవాన్ కంటే సరిపోయింది, కానీ మా బోట్లకు సాధ్యమా అన్నారు వారు. వాస్తవమే అయినా నిర్జీవ ప్రతిభను ఆరాధించినందువల్ల కొంతవరకు చిత్త ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత స్థిరపడడానికి తానెవరో విచారించి తెలుసుకుంటే గానీ కుదరదు. ఆ విచారణకి గురు సహాయం మనకు అవసరమే. అందుకే ఉపాసనతో ఆగకూడదంటారు పెద్దలు. అయితే ఈ ఉపాసన వృధా కాదు, ఎప్పటికైనా ఫలిస్తుంది. కానీ ఈ ఉపాసనలో డాంబికం ఉండరాదు. మనసు స్వచ్ఛంగా ఉంటే అంతా ఫలిస్తుంది, లేకుంటే చవిటి నేల నాటిన విత్తనం వలె వృధా అవుతుంది అన్నారు భగవాన్. ఏమో స్వామి, మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, తన నడత సరిచూచుకోవడానికి మీ వంటి సజీవ గురువు కావాలి, కానీ నిర్జీవ ప్రతిమలకు గురుస్థానం ఎలా ఇవ్వడం అన్నారు వారు. భగవాన్ మందహాసంతో అంటూ తల ఊపి మౌనం వహించారు. మౌన సహితమైన ఆ మందహాసంతో మాణిక్యాలు ఉలికినాయన్నా ఏం రాయమంటావు? సిద్ధులు. ఈరోజు భగవత్ సన్నిధిలో సిద్ధులను గురించి ప్రసంగం వచ్చింది. ఎవరో సిద్ధులకై ప్రయత్నించారని, ఏమో సంపాదించారని ఏమేమో మాట్లాడారు కొందరు. భగవాన్ విని విని ఉద్రేక ధ్వనితో, ఏమో సిద్ధులట ఎక్కడి నుంచో సంపాదిస్తారట, అందుకొరకు సాధనలు తపస్సులు, రూపం లేని మనకు కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు చెవులు నోరు ఇత్యాదులతో కూడిన ఈ శరీరం రావడం, దీనితో ఏమేమో చేయడం, ఇదంతా సిద్ధే కదా. మనమంతా సిద్ధులమే. అన్నం కావాలంటే అన్నం, నీళ్లు కావాలంటే నీళ్లు, పాలు కావాలంటే పాలు, అన్నీ సిద్ధిస్తున్నాయి. ఇన్ని రకాల సిద్ధులు ఎప్పుడూ అనుభవిస్తూనే ఇంకా ఏమో సిద్ధులు కావాలని గంతులు పెడతారు. ఏం కావాలో అన్నారు భగవాన్. దాదాపు 2 ఏళ్లకు ముందు అఖిల భారత శాసనసభా సభ్యుడు జ్ఞానేశ్వర భగవద్గీతకు అనువాదకర్త అయిన మన సుబేదారు భగవత్ సందర్శనార్థం వచ్చినప్పుడు శ్రీవారి సన్నిధిలో ప్రసంగవశంగా అన్ని గ్రంథాలలో సిద్ధపురుషులను గురించి రాశారే గాని సాధకులను గురించి రాసినవి ఎక్కడా కనిపించవే. అట్టి గాథలేమైనా ఉన్నాయా అని అడిగితే తమిళ భక్త విజయంలో జ్ఞానేశ్వర విఠోబాల సంవాదం ఉంది. అది సిద్ధ సాధక సంవాదం. దానిలో సాధకుని స్థితి విపులంగా తెలుస్తుంది అని చెప్పి ఆశ్రమ గ్రంథాలయంలో ఉన్న భక్త విజయం తెప్పించి ఆ భాగం శ్రీవారే చదివి విషయం వివరించి చెప్పారు. మన సుబేదారు స్వస్థానం చేరిన వెనుక ఆ భక్త విజయం పంపమని రాస్తే ఆ పుస్తకం తెప్పించి పంపుతూ ద్రావిడ భాషలో ఉన్న ఆ సంవాదం ఇంగ్లీషులోకి భగవాన్ తర్జుమా చేయించి పంపారు. సుబేదార్ దాన్ని 3వ కూర్పుగా ప్రచురిస్తూ ఉన్న తమ జ్ఞానేశ్వరికి అనుబంధంగా చేర్చారు. ఈ మధ్య నేను ఆ సంవాదాన్ని తెలుగులోకి అనువాదించాను. మొన్న పూర్ణిమకు నీవిక్కడికి వచ్చినప్పుడు ఈ సంవాద విషయమైన ప్రసంగవశాన జ్ఞానేశ్వరుడు సిద్ధుడు విఠోబా సాధకుడు అని భగవాన్ చెప్పారు కదా, అందువల్ల దానికి సిద్ధ సాధక సంవాదము అని పేరు పెట్టాను. తెలిసి తానుగా నిలవగలుగుట సిద్ధి కాని వేరేది సిద్ధిగా భావించరాదని భగవాన్లు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. తన తలపు ఆత్మాన్వేషణలో మగ్నం చేస్తే ఎప్పటికైనా యథార్థం గోచరిస్తుంది. అదే ఉత్తమ స్థితి ఉన్నది 40లో శ్రీవారి ఈ సిద్ధులను గురించి రచించిన వచనమే దీనికి ప్రమాణంగా రాస్తున్నాను చూడు. సిద్ధమై ఉండు వస్తువును ఎరిగి ఉండుటయే సిద్ధి, ఇతర సిద్ధులన్నీ స్వప్నసిద్ధ సిద్ధులే. నిద్రపోయి మేలుకొనిన వెనుక అవి సత్యమగున, సత్యవస్తువు నిష్ఠయై మాయ వీడిన వారు వాని యందు భ్రమ అనుకొనగలరా తెలియము. సిద్ధ సాధక సంవాదము. శ్రీ పాండురంగ విఠల్ని అనుగ్రహంచే జన్మించిన విఠోబా అడవి ఎందు తపమునర్చుచుండ వారి బిడ్డలకు జ్ఞానేశ్వరాదులు పట్టణమందున మాతామహునింట నివసించుచుండరి. ఆ బిడ్డల మేధా సంపత్తికి ఆ దేశపు రాజు ఆశ్చర్యమంది. ఇట్టి సంతతి వడసిన జనకుడు ఎంత మహనీయుడో అని చింతించి వారిని పట్టణానికి రావించి పూజింపదలిచి తోడుకుని వచ్చటకై దూతలతో సహా జ్ఞానేశ్వరాదులను వారి కడ పంపెను. దూతలు ఎంత ప్రార్థించినా విఠోబా నగరమునకు నిరాకరించరి. జ్ఞానేశ్వరులు తామెట్లో తమ తండ్రిని ఒప్పించి తోడుకొని రాగలమని చెప్పి వారినందరినీ పట్టణమును కనిపి పిదప తన వాదముచే జనకుని మెప్పించి పట్టణానికి తోడుకుని వెళ్ళారు. విఠోబా జ్ఞానేశ్వర సంవాదము. జ్ఞానేశ్వరుల వారు. నాయన,
తాము నగరమందుండక అడవి ఎందున్నచో మేం మాత్రం నగరంన సుఖముగా ఉండగలమా? కన్నతండ్రిని విడతమా? శీఘ్రమే మాతో పట్టణానికి ప్రయాణం గండు. విఠోబా: అప్పా జ్ఞానేశ్వర, కక్కినది ఆయాసం తీర్చు పాయసమే కాని దాన్ని తినవారిందురా. వాక్కులు ఉత్తములకు రెండుగా ఉండునా? అడవికి వచ్చిన పిదప నగరంన ప్రవేశించవచ్చునా? తెలివిలేని మనుషులతో స్నేహం చేయవచ్చునా? వారిని మచ్చికతో మనసారా విశ్వసించవచ్చునా? అల్పుడగు రాజును పూజింపదగునా? ఎప్పటికీ నాకీ అరణ్యమే శరణ్యము, మీకు పట్టణమే వాసయోగ్యమగను. కావున నీ పట్టు వదిలి పట్టణమునకేగి సుఖంగా ఉండము. నాయన, తామి అడవి అందుండు కారణమేమి? అప్పా జ్ఞానేశ్వర, నగరమున ఇక మీద నేను పొందగోరిన భోగలాభం ఏమున్నది? నగరమునకు వచ్చినచో మోక్షమునకు విఘ్నమే కాని సహాయము లేదు. నిర్జనమైన ఈ అడవియే మౌననిష్టకు యోగ్యము. ఈ కొండ చర్యందే సంచరించదను. ఆకాశం అగపడకుండా చేయుటకు తాము కన్నుల మోయక దుప్పటి చేత ఆకాశమును కప్పదలిచినట్లు, చిన్న పిచ్చుక తన చిన్న పాదములచే పిడుగును ఆపదలిచినట్టు, దుష్కర్మలు అనుసరించే ధర్మమును వెతుకున్నట్టు, కఠినడు ఈశ్వర దర్శనమున కాపిసించినట్టును, అహంబుద్ధి మానక జ్ఞాననిష్ట సాధించినట్టు ఉన్నది నగరమనియో అడవి అనియో. భేదభావంతో మీరు బ్రహ్మనిష్ట సాధించుట, అభేదనిష్టలో భేదభావములు ఉండనగునా? మమకారమున్న పర్యంతం అహంకారం కానీ అది ఇది అను దైత్యభావన కానీ పోదు. ఈ భేదభావనలు పోగొట్టున్నది నిర్వికల్ప నిష్టయే. ఈ నిర్వికల్ప నిష్ట నిస్సంకల్పమునను నిస్సంగత్వమునను లభించును. కావున ఏకాంతమైన కారణమే మౌననిష్టకు సరియైనదని ఈ స్థలమందుండెదను. తన్ను తెలిసి తానుగా ఉండుటే బ్రహ్మనిష్ట గాని అడవి అందొంటరిగా నివసించడం నిష్ట కాదు. సద్గురు సన్నిధిని తన్ను తాను తెలుసుకొన్నను తానుగా నిలుచుటకు ఏకాంత స్థానమునే ముఖ్యముగా ఉండవలదా అనగా విఠోబా జ్ఞానేశ్వర్ల వారు ఇలా అనిరి: అడవి అందు ఏకాంతముగా తపమనరించగానే అజ్ఞాన నివృత్తి కాదు. అహంకార మమకారాలు వీడవు అని ఆత్మజ్ఞానంలో అడవి అనియు నగరమని సన్యాసమని సంసారమని తలపక దృఢచిత్తులై నిర్వికల్ప సమాధిని పొంది ఉండా మీరు మాత్రం సంసారం కూడదని ఈ అడవి అందుటకు కారణమేమి? విఠోబా: సాక్షిని తెలిసి సర్వసాక్షిలో ఐక్యమైన వారు సంసారమందున్నచో సమాధి సాధనకు విఘ్నం కలిగి సాక్షాత్కారం తప్పిపోవును. అందువల్ల సహజ ఆనంద అనుభూతి పరులు సంసారాపేక్షను స్వప్నమందైనను చింతింపరు. జ్ఞానేశ్వర: ఇది వలయనడి సంకల్పము, ఇది వలదనడి వికల్పము లేక ఉన్ననే సహజనిష్ట గాని ఈ అడవిని అపేక్షించి నగరంను ఉపేక్షించి ఉండట నిష్టయగునా? విఠోబా: సంకల్ప వికల్పరహితులకు వ్యాపారం ఎట్లో సాగును? వ్యవహారమునకు ఉపయోగింపని వాడు నగరమున ఉన్న ప్రయోజనమేమి? శవానికి వివాహము నడిచినట్లు అనృతజాడు దుఃఖాత్మకమగు ఈ దేహ పోషణకై బహు సంకటములకు ఆస్పరమగు జనపదమునందు ఉండుట కూడనే కూడదు. జ్ఞానేశ్వర: వ్యాపారమునందు ఇచ్చలేదు, సమాధిని అభ్యసించుచున్నారు. ఈ సాధనయో ఒక వ్యాపారమే కదా. ఈ వ్యాపారమున్న వారికి సంసార వ్యాపారం ఉండనిండు. విఠోబా: సమాధి ఒక వ్యాపారమైనను సమస్త సంకల్ప చాంచల్యములను నాశనము నడుచును. సంసార వ్యాపారము సమస్త చాంచల్యములను సమకూర్చి సదా కష్టములను దవును కదా. జ్ఞానేశ్వర: సచ్చిదానంద స్వరూపమే తాను ఇక నిష్ఠాన సాధన మీర చేయవలను. విఠోబా: జాగృతావస్థలో సుషుప్తి పొందుటయే బ్రహ్మనిష్ట అని ఉత్తములనెదరు. అట్లుండని సమాధిచే అడ్డులేని ఆనందం కలుగునా? జ్ఞాని: జాగ్రత్తావస్థలో ఇంద్రియ చేష్టలు, స్వప్నావస్థలో మనోవ్యాపారము, సుషుప్త్యవస్థలో శుద్ధశూన్యము సాక్షివలే గాంచి సంతసించుటచే ఆనందమని, శయనఛాయవలే దేనికి అంటి అంటక ఉండుటే జాగృత్ సుషుప్త అవస్థ అని వేదాంత శాస్త్రంలో ఘోషింప, శుద్ధశూన్యమైన సుషుప్తి అండుటచే ఆనందమనియో జాగ్రత్త సుషుప్తి అని తాము తలపదగునా? విఠోబా: జాగ్రత్తను స్వప్నమును లోక వ్యాపారమందు ముంచి ఇంద్రియ మృగములకు ఆహారంగా చేసి మిక్కిలి వేదన పాలగునట్టు చేయును. అందువల్ల లోక వ్యాపారరహితమై శుద్ధశూన్యమైన సుషుప్తావస్థకు సాటి అయిన సమాధియే ఉత్తమ సమాధి కానీ వేరేదీ కాదు. జ్ఞాని: తస్కరునికి దుష్కరుడే గురువగనట్టు జగత్ వ్యాపారం నందుండియే జనకుని వలె విషయమృగములను దృఢజ్ఞానమును ఖడ్గమును నరికి సుఖదుఖమును సరుకు చేయక నిశ్చలంగా నిలుచుటయే పరమ సమాధి కానీ శూన్యముగా ఉండుట సమాధి కాదు. విఠోబా: బహుజన్మములుగా వాసనలు ఎన్నో కూర్చుకున్న మనోవానరమును సర్వసంగ పరిత్యాగి అయిన సుఖబ్రహ్మర్షియే ఆ జయించినాడు కానీ నిర్వికల్ప సమాధిలో ఉండని తాను బ్రహ్మాను దృఢజ్ఞానమున్న జనకుడు జయింపలేదు.
జ్ఞాని కోలయాడిన కోతి ఆడినట్టు దృఢజ్ఞాని అయిన జనకుడే మనసును జయించినాడు, కానీ బాహ్య సంగరహితుడై అరణ్యమే శరణ్యముగా ఉన్న సుకుడు కాదు. విఠోబా దృగ్రూపంగా ఉండనే దృశ్యం పోవును, కానీ దృశ్యమందుండియే దృశ్యం నిట్లు నిరాకరింపగలము. విషము హరింప విషమే తాగిన అది మరణహేతువు కదా. జ్ఞాని విషం హరింప వేరొక విషమయమైన ఔషధంనే సేవించినట్టు భయంకరమైన విషయేంద్రియ కరుణాదులను నిస్సంకమైన దృఢ జ్ఞానముచే సంహరించిన వాడే సమర్థుడు, కానీ సదా సమాధినిష్టలో ఉండి విషయమృగములు ఎక్కడ మీదకి రాగలవో అని భయపడు వారికి ఆ భీతియే ఫలితం, కానీ బ్రహ్మానందం ఒకప్పుడు లభింపదు. బాగుగా ఎరిగి చూడుడు. విఠోబా సన్యాసి అయి సదా సమాధినిష్టలో ఉండవాన్నే చలింపచే ఈ విషయంలో సంసార వ్యాపారంన ఉన్నవాన్ని ఏమీ చేయవు. మహాప్రవాహంను పడిన ఎండుటాకు చలనం లేక నిలవగలదా. జ్ఞాని దృఢ జ్ఞానం లేనివాడు ఎంతకాలం అంతర్దృష్టిలో ఉన్ననో కరణములో వారిని బహిర్ముఖుని గావించి బహుక్లేశములను అందించును. మహాప్రవాహమున పడినను పెద్దరాయి కించిత్తైనను చలించినట్టు విషయాది వికారములు ఎన్ని వచ్చినను సహింపరాని దుఃఖములను కలిగించినను నిశ్చలంగా ఉన్నవానికే బ్రహ్మానంద అనుభవం, కానీ దార్ఢ్యం లేని వాని అజ్ఞానం ఒకనాటికి పోదు. విఠోబా ఎంత దార్ఢ్యమున్ననో నిస్సంగుడై సదా బ్రహ్మానుసంధానం చేయకున్న మాయాంధకార రూపమున పడిపోవుటకు సందేహమే లేదు. జ్ఞాని బ్రహ్మమునకు అన్యమున మాయా అన్నది ఒకటి ఉన్నది కదా. సదా నిష్టలో ఉండి దాన్ని పోగొట్టవలను. తన నీడ తను ఎదుర్కొని యుద్ధం చేయనట్టు లేని మాయను లేని అహంతను కల్పించుకొని సదా నిష్టలో ఉండవలని చెప్పెదరు. అసత్యముకు నీడతోడ జగడమాడిన ఎడల ప్రయాసయే ప్రయోజనమగినట్టు అత్యంత భావమగు మాయ లేనిదే అని తెలిసి మౌనముగా ఉండక ఎల్లపొద్దున నేతి ఉనర్చుచుండుట తీరని ఉపద్రవం కదా. విఠోబా నేతి చేయక ఏకాగ్రచిత్తుడు కాక సాక్షిగా ఉండక సహజ జ్ఞానం పొందుట ఇట్లు. జ్ఞాని నేతి చేయగా పుట్టలో నుండి ఉసుళ్ళు బయలుదేరినట్టు అనేక విషయములు వెలువడుచూనే ఉండును. కొట్ట పైకగయ్య బంతివలే మనసును ఏకాగ్రం చేయను చంచలమందును. సాక్షిగా ఉండను వంకరదీయ లాగిన కొలది చుట్టుకొని పోవు కుక్కతోక వలె శరీరాధికములే తానను భ్రాంతి వచ్చుచునే ఉండును. అందువల్ల అవిద్యయగు అహంతయు మిథ్యయగు మాయయు సుక్తికారాజతం వలె సర్వదా మిథ్యయని తలచి తానే బ్రహ్మమని విచార జ్ఞానం చే నిశ్చయించి గంభీరముగా ఉండుటే బ్రహ్మానందము. విఠోబా ఏ సాధనమో చేయక విచార జ్ఞానం వలన తానే బ్రహ్మమని అన్నచో దుఃఖమయమైన విషయాధికములను జయింపగలమా? అఖండ ఆనందమైన ఆత్మలో ఐక్యమందగలమా? జ్ఞాని బతికి ఉన్న పశువే పులిని చంపలేదు, చచ్చిన పశువు చంపున. అట్లే నిత్యముగాను నిష్కలముగాను అఖండానందముగాను ప్రకాశిస్తున్న ఆత్మను విషయాదులు ఏమి చేయగలవో బలసిన పశువైనను పులి ఎదుట పడుటకు జంకునట్లు దృఢజ్ఞానం వలన పూర్ణుడైన జ్ఞాని సన్నిధికి విషయములు రావు. వచ్చినా పులి ఎదుర్కొన్న పశువు ఎట్ల ఉపాయం పొందునో అట్లే నశించిపోవును. విఠోబా వ్యభిచారినితో కూడా చరించినచో పతివ్రతయు చెడినట్లు అజ్ఞానితో చేరిన సుజ్ఞానియు విషయాదులయందు చిక్కి మనశ్చాంచల్యమునంజొచ్చి దుఃఖమయమైపోయిననో. జ్ఞాని దృఢచిత్తయగు పతివ్రత బహు వ్యభిచారిణులతో కూడి ఉన్నను నిర్మలముగానే ఉండను. దార్ఢ్యం లేని యూపే ఎవరి సహవాసము లేక ఉన్నను తన పాతివ్రత్యం సబుద్ధి చేతనే భంగపరుచుకొనను. అట్లే దృఢజ్ఞాని అనేకులకు అజ్ఞానులచే చుట్టుకొనబడినను పూర్వజ్ఞానం నుండి జారకుండను. దార్ఢ్యం లేనివాడు ఏకాంతిగా ఉండను జారిపోవును. విఠోబా సంసార వ్యాపారం ఉండియే సహజ జ్ఞాని ఎట్లు కాగలడు. జ్ఞాని బ్రాహ్మణుడు చండాల వేషం ధరించి నటించినను చండాలుడుగాక బ్రాహ్మణుడే అగనట్టు సుజ్ఞానియు అజ్ఞానులతో కూడి బహువిధ నటనములను ఉండునను పరమానందానుభోగిననియే ఉండను. విఠోబా ఎంత దృఢప్రజ్ఞ కలవాడైనను ఒక ముహూర్త కాలమేని బ్రహ్మానుసంధానం చేయకున్నచో బ్రహ్మజ్ఞాని అగుట బహుదుర్లభము. జ్ఞాని చండాల వేషం ధరించి నటించు విప్రుడు మాటిమాటికి నేను విప్రుడినని తలపవలెనా? అట్లు తలపనెడల చండాలుడైపోవునా? జగమెరిగిన బ్రాహ్మణునకు జందమేలా? నేనను అహంతో నశించిన పిదప ఇంకనూ నేనను అహంకార గ్రంథినే పట్టుకొని నేను బ్రహ్మాని అని బ్రహ్మానుసంధానం చేయవలెనా? జగమెరిగిన విప్రునకు జందం లేకున్నను అందరి చేతను భూసురుడనే పూజించబడినట్టు నేను నాది అను అహంకార మమకారములు లేనివాడు ఏ విధంగా అనుసంధానం చేయకున్నను అందరి చేతను పూజించబడి బ్రహ్మానందానుభోగిననిగానే ఉండును. విఠోబా
జగదీశ్వరునికి సాటివాడైనను తాను బ్రహ్మమును అనుసంధానం ప్రతిదినం చేయకుండిన ఎడల అజ్ఞాని అయిపోవటకు అభ్యంతరం ఏదియూ లేదు. దేహాదులు నేనను అహంత సులభంగా పోనే పోదు. జ్ఞాని దీపం చేతపట్టి చీకటి ఉండు అంటే ఉంటుందా? అలాగే దేహాదులు నేనను అజ్ఞానాన్ని ఎదిరించి బ్రహ్మమే తానని తెలిసిన పిదప అజ్ఞానమా ఉండు అనిన ఉండునా? పిల్లిని పక్కనుంచుకొని చిలుక పలుకు అన్న పలుకున అట్లే జీవేశ్వర జగదాదులు అసత్యమని తెలిసిన పిమ్మట ఓ మాయా రా అంటే వచ్చినా? తాను నపుంసకుడని తెలిసిన వాడు స్త్రీ ఎదుట నేను పురుషుడనని చెప్ప లజ్జపడు పేడివలే బ్రహ్మ సత్యమని మాయ అసత్యమని బ్రహ్మము నిర్వికల్పమని మాయ సంకల్ప వికల్పమని తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని సద్గురునాథుని సన్నిధానమున నిస్సందేహంగా ఎరిగిన వానికి సంకల్పమేది, వికల్పమేది, బంధమేది, మోక్షమేది, జననమేది, మరణమేది, నగరమేది, విపినమేది, దానమేది, తపమేది, సన్యాసమేది, సంసారమేది అని చచ్చిన గొర్రెకన్ను వలె జగమందున్న వాని ఎదుట మాయ యొక్క సామర్థ్యము అనుమాత్రమైనా ఫలించునా? బాగుగా యోచించి చూడుడు అని ఈ విధంగా జ్ఞానేశ్వరులు పలకగా విఠోబా సంతసించి వారితో పట్టణమును కరిగెను. అంత అచట రాజుచే పూజించబడి సుఖముగా ఉండెను.